మనదంతా అరణ్య రోదనగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఒకరికి లడ్డూ గురించి కావాలి, ఇంకొకరికి కేవలం గుళ్ళు గోపురాలు మాత్రమే కావాలి, ఇంకొకరు నాకు చూస్తే భయం వేస్తుంది అని చెప్పి అంటారు. అసలు మా అందరికీ భయం వేస్తుంది. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు ఏం కాబోతుంది, విద్యార్థుల భవిష్యత్తు ఏం కాబోతుంది అనే గ్రూప్ 2 ఉద్యోగాల కోసం చాలా మంది విద్యార్థులు మొన్న గగ్గోలు పెడితే పట్టించుకోలేని పరిస్థితి. ఈ రోజు ఎవరికి కూడాను ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లదలుచుకున్నాం. అందుకోసమని ఇక్కడికి రావడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణగా ఒక గీత చూస్తే దాని పక్కన ఇంకో గీత వస్తే గాని మొదటి గీత యొక్క గొప్పతనం తెలియదు. మొదటి గీత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. దాని పక్కన ఎన్నెన్నో అవాక్కులు చెవాక్కులు పేలుతూ ఈ రోజు వచ్చింది రెండో గీత. ఈ రోజు రెండు చూసుకుంటే ప్రజల కోసం నిలబడిన పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఈ రోజుకి మనల్ని పొందుతుంది. ఏదైతే అంతకు ముందు సూపర్ 6 అని చెప్పారో ఆ సూపర్ 6 ని గాలికి వదిలేశారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద ఎంతో దుష్ప్రభావం కలిగేలాగా వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని ఈ రోజు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న రైతుల కోసం పోరాడాం, ఈ రోజు విద్యార్థుల కోసం పోరాడుతున్నాం.